హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఏం స్పెషల్ వ్లాగ్ కాదు, జస్ట్ రియల్ లైఫ్ మామ్ అండ్ టాడ్లర్ డే. టెంపుల్ కి వెళ్ళి ఇప్పుడే ఇంటికి వచ్చాం. కుకింగ్ చేయాలి, బేబీని హ్యాండిల్ చేయాలి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఫుడ్ ని పేషెంట్స్ ని బర్న్ అవ్వకుండా చూడాలి. హౌస్ వైఫ్ అండ్ టాడ్లర్ మామ్ ఈజ్ ఈక్వల్ టు జీరో సాలరీ, 24/7 డ్యూటీ, అన్లిమిటెడ్ కంప్లైంట్స్. మామ్ లైఫ్ అంటే లవ్, పేషెన్సే కాదు, షోల్డర్ పెయిన్ కూడా. అమ్మ నాకు నడవడం వచ్చు అని ఎత్తుకోవాలి, నువ్వే ఎత్తుకోవాలి. కిచెన్ లోకి వెళ్తున్నావు కదా, అయితే పక్కా ఎత్తుకోవాలి. అమ్మ కుకింగ్ స్టార్ట్ చేసే ముందు డెఫినెట్ గా ఏడవాలి. ఎందుకు ఏడుస్తున్నావురా అంటే నువ్వే గెస్ చేసుకో అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్. కుకింగ్ స్టార్ట్ చేసే కంటే ముందు ఫస్ట్ వాడి డ్యూటీ కంప్లీట్ చేయాలి, లేకపోతే వాడు పీస్ఫుల్ గా ఉండడు, నన్ను ఉంచడు. పిల్లలకి ఫ్రూట్స్ ఇవ్వడం అంటే నార్మల్ టాస్క్ కాదు, ఇట్స్ డైలీ నెగోసియేషన్. వాళ్ళకి ఏ ఫ్రూట్ తింటావని ఆప్షన్ ఇస్తే ఒక ప్రాబ్లం, ఇవ్వకపోతే ఇంకో ప్రాబ్లం. ఏం చేస్తున్నా ఏడుపు మాత్రం కామన్. పొమోగ్రనేట్ కావాలా, యాపిల్ కావాలా అంటే హీ చోజ్ యాపిల్. ఇప్పుడు అది వాష్ చేయొద్దు, కట్ చేయొద్దు అని గోల. ఇప్పుడు ఈ యాపిల్ వాడు ఫినిష్ చేయాలని నా మెయిన్ గోల్. వాడు నాకు ఇలా డైలీ కొన్ని గోల్స్ సెట్ చేస్తాడు, నేను దాన్ని రీచ్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటా. అమ్మ ఊరికనే గోల్ రీచ్ అయిపోతే ఏం మజా ఉంటది అని వాడు దాన్ని కాంప్లికేట్ చేస్తా ఉంటాడు. అమ్మ అయినమంటే సింగిల్ హ్యాండ్ తో మల్టీ టాస్కింగ్ రావాలన్నమాట. మా వాడితో 1 బైట్ ఫ్రూట్ తినిపియాలంటే నేను పడే బాధ అంతా ఇంత కాదు. ఎన్ని మాటలు చెప్పాలో ఒక్క ఫ్రూట్ ఫినిష్ అయ్యే వరకు. కానీ ఎందుకో హెల్దీ ఫుడ్ అంటే ఎవరికి నచ్చదు, ఎస్పెషల్లీ పిల్లలకి. అదేదో ఎక్స్పెరిమెంట్ మెటీరియల్ లాగా చూస్తారు. టాడ్లర్ మమ్ కి పేషెన్స్ అంటే ఒక్క సెంటెన్స్ ని 10 టైమ్స్ రిపీట్ చేయడం అన్నమాట. తిను నానా, ప్లీజ్ నానా, యమ్మీగా ఉంటది, ట్రై చేసి చూడు అన్నని 10 సార్లు 20 సార్లు చెప్పాలి. పిల్లలకి హరి ఉండదు, అమ్మకి పేషెన్స్ ఉండాలి. చాలా 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 పేషెన్స్ ఉండాలి. చిన్నప్పటి నుండి 2 సెకండ్స్లో ఇరిటేషన్ వచ్చే నాకు ఇప్పుడంత పేషెన్స్ ఉండుంటే ఎప్పుడో బాగుపడేదాన్ని నేను. అమ్మంటే అంతేనేమో, అందుకే మన అమ్మలు మనతో అంత పేషెన్స్గా ఉంటారు. ఎంత పిచ్చిగా మాట్లాడినా, ఏం చేసినా. టాడ్లర్ మామ్స్ కి బిగ్గెస్ట్ ఎనిమీ ల్యాక్ ఆఫ్ స్లీప్. డెలివరీ అయినప్పుడు స్టార్ట్ అవుతుంది ల్యాక్ ఆఫ్ స్లీప్ గోల. అది ఎప్పుడు ఫినిష్ అవుతుందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఎప్పుడవుతుంది మీరేమన్నా చెప్పగలుగుతారా? నైట్ టైంలో బేబీ లేస్తాడు, అమ్మ లేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్కి వాడు ఫ్రెష్గానే లేస్తాడు, నేనే టయర్డ్గా ఉంటా. ఎంత పడుకున్నా నిద్ర సరిపోదు. కానీ ఆ మూమెంట్లో వాడు లేచి స్మైల్ చేస్తూ, హగ్ చేస్తూ, అమ్మ అమ్మ అనుకుంటూ వెనకాల తిరుగుతుంటే శ్రీవత్స, వెరీ గుడ్ కాదు, వెరీ వెరీ బ్యాడ్. పేషెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, రీఛార్జ్ అయిపోతా ఫుల్ టు. కానీ కొన్ని డేస్ ఎంత కష్టంగా ఉంటాయో, ఎంత ఏడుపు వస్తుందో. ఇది తెలియకుండా బాత్రూంలో ఏడ్చేసి ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన రోజులు ఎన్నో ఉంటాయి. మళ్ళీ బయటికి రావడం మాత్రం ఫేస్ మీద ఒక పెద్ద స్మైల్తో బయటకు వస్తాను. ఈ పేషెంట్స్కి ఎవరు సర్టిఫికెట్లు ఇవ్వరు, కానీ ఈ పేషెంట్స్తో ఒక మనిషి ఎదుగుతున్నాడు, పెరుగుతున్నాడు, తెలుసుకుంటున్నాడు, నేర్చుకుంటున్నాడు. స్టేజ్లో ప్రతి అమ్మ ఫేస్ చేసే థింగ్స్ ఏవి. ఈ స్టేజ్లో ప్రతి అమ్మకి ఉండే పేషెన్స్ వీక్నెస్ కాదు. పేషెన్స్ అంటే కంట్రోల్, పేషెన్స్ అంటే లవ్, పేషెన్స్ అంటే రియల్ స్ట్రెంగ్త్. కొన్నిసార్లు వాడు చేసే క్రాంకీనెస్కి నాకు అరవాలనిపిస్తుంది, కానీ అరవలేను. అదేనేమో లవ్ అంటే, కంట్రోల్ చేసుకోవడం కోపాన్ని. ఈ ఫేజ్ పర్మనెంట్ కాదు. ఈ స్లీప్లెస్ నైట్స్, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ ఒక ఫేజ్ మాత్రమే. రేపు వాడు పెద్ద అయ్యాక ఇవన్నీ స్వీట్ మెమరీస్ లాగా మారిపోతాయి. ఫీడింగ్ ఎ టాడ్లర్ అంటే జస్ట్ ఫుడ్ ఇవ్వడం కాదు, పేషెన్స్, టైమింగ్ అండ్ లవ్ అన్ని మిక్స్ చేసి ఇవ్వడం అనమాట. ఫీడింగ్ ఎ టాడ్లర్ ఈజ్ లైక్ అ గేమ్ షో. రూల్స్ అన్నీ వాడు డిసైడ్ చేస్తాడు, రిజల్ట్ కోసం మాత్రం నేను వెయిట్ చేయాలి. ఒక స్పూన్ వాడి నోట్లో, ఇంకో 2 స్పూన్లు ఫ్లోర్ మీద, ఇంకా 2 స్పూన్లు నా డ్రెస్ మీద. వాడికి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి అంటే వాడి మూడ్ బాగుండాలి, నా మైండ్ కామ్గా ఉండాలి. వాడికి ఫీడ్ చేయడం చాలా కష్టమే, కానీ వాడు ఒక్క బైట్ కోసం నా హార్ట్లో చాలా హోప్ ఉంటుంది. వాడి స్టమక్ ఫిల్ అయిపోతే నాకు మాత్రం హార్ట్ ఫుల్ అయిపోతుంది. చాలామంది నాకు సజెషన్స్ ఇస్తుంటారు, హౌస్ వైఫ్ లాగా ఉంటావు, ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా, ఏదైనా జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు కదా అని. వాళ్ళకి ఆన్సర్ ఇవ్వకపోయినా లోపల మాత్రం నేను ఒకటే అనుకుంటా, నేను కూడా జాబ్ చేస్తున్నా, ఫుల్ టైం జాబ్ చేస్తున్నా.
ఒక వైఫ్గా, ఒక అమ్మగా నా ఇంటిని నేను కేర్ తీసుకుంటున్నా. ఒక హౌస్ వైఫ్గా ఉండడం చాలా ప్రౌడెస్ట్ జాబ్ నాకు మాత్రం. హౌస్ వైఫ్స్కి లంచ్ ప్రిపేర్ చేయడం డైలీ రొటీన్ లాగా అనిపించినా ఈ వర్క్లో చాలా లవ్ ఉంటుంది. అప్రిసియేషన్ లేకపోయినా, శాలరీ ఉండకపోయినా, ఫ్యామిలీ హ్యాపీగా తినే ఫుడ్ చూస్తే హార్ట్ ఫుల్ అయిపోతుంది. వాళ్ళ స్టమక్ ఫిల్ అయితే మా హార్ట్ ఫిల్ అవుతుంది. బీయింగ్ ఎ టాడ్లర్ మామ్ ఈజ్ నాట్ ఈజీ. కానీ నా లైఫ్లో ఇది ఒక బ్యూటిఫుల్ ఫేజ్ లాగా అనిపిస్తుంది. వాడి చిన్న స్మైల్ కోసం ఏదైనా చేయాలని అనిపిస్తుంది. నేనే కాదు, ప్రతి అమ్మ అలాగే ఆలోచిస్తదేమో. సో హోమీస్, నో ఫిల్టర్స్, నో పర్ఫెక్ట్ మూమెంట్స్, జస్ట్ రియల్ మామ్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.